సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మార్నింగ్ లేవగానే కాఫీనో టీనో తీసుకోకపోతే మన మూడ్ చేంజ్ అవ్వదు, మన యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వవు. అయితే ఈ తీసుకునే కాఫీ టీలో ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటున్నారు రైతు నేస్తం పురస్కార గ్రహీత బంగారు ఝాన్సీ గారు. అందుకే హెల్దీ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అంటున్నారు. సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికి వచ్చేసాం, వాళ్ళ కిచెన్ లో ఉన్నాం. సో హెల్దీ కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండా సీడ్. సో ఈ బెండా సీడ్స్ తో తయారు చేసిన కాఫీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇక వదలరు. అంతేకాదు దాని బెనిఫిట్స్ తెలుసుకుంటే గనక మళ్ళీ మీరు ఇదే కాఫీ ప్రిపేర్ చేసుకుంటారు అంటున్నారు ఝాన్సీ గారు. సో ఆ బెండ సీడ్స్ తో తయారు చేసే కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం రండి. హలో ఝాన్సీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హెల్దీ కాఫీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే హెల్దీనెస్ ని అందరికీ షేర్ చేస్తున్నాం ఈ ఛానల్ ద్వారా. సో ఇప్పుడు ఏంటి అంటే హెల్దీ కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. మెయిన్ బెండకాయ సీడ్స్. సో చాలా మందికి కాఫీలో కెఫెన్ ఉంటుంది, తాగాలా తాగకూడదా అని ఒక సతమతం అయిపోతా ఉంటారు. సో ఇదైతే అందరూ తాగొచ్చు. కాఫీ ప్రేమికులు ఆ రియల్ కాఫీ కంటే కూడా చాలా బాగుంది, ఫీల్ అవ్వచ్చు, అది ఎంజాయ్ చేయొచ్చు చాలా చక్కగా. సో ఫస్ట్ ఎట్లా? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. సో ఈ సీడ్స్ వేసేద్దాం. పాన్ హీట్ అయినాక ఈ సీడ్స్ అనేవి వేసేద్దాం. ఇది 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. 1 month స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్స్టెంట్ గా అస్తమాను ప్రిపేర్ చేసుకునే బదులు స్టోర్ చేసుకునేలాగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం హీట్ అయినాక పాన్ లైట్ హీట్ చేసుకుంటే సరే. ఇవి పాప్కార్న్ లా చిటపట్లు ఆడుతాయి. అవునా? అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు రియల్ కాఫీ ఫ్రేగ్రెన్స్ అనేది కూడా కాఫీ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అసలు కాఫీ సీడ్స్ ని చూస్తేనే ఒక లైక్ ఫీల్ ఎలా ఉంటుంది, మన అరకు గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో న్యాచురల్ కాఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అంటే బెండకాయ సీడ్స్ తో కాఫీ ఎక్కడ తెలుసుకున్నారు అసలు? మా నైబర్స్ కేరళలో ఉంటారు. ఓకే. సో వెడ్డింగ్ కని వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 1 month వరకు మేము స్టే చేసాం. సో నాకు కాఫీ టీలో అట్లాంటి అలవాటు ఉండదు. సో వాళ్ళు ఇది టేస్ట్ చేయి బెండకాయతో అని చెప్పి ఇచ్చారు. నాకు చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా అనిపించింది. సో కేరళ హిస్టరీ అన్నమాట. ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు కాఫీ టేస్ట్ చేసే ముందు చెప్పారా వాళ్ళు, లేదంటే కాఫీ టేస్ట్ చేసిన తర్వాత రివీల్ చేశారా? నాకు అసలు కాఫీ టీలు అలవాటు లేదు. సో ఫస్ట్ వాళ్ళు చెప్పగానే నేను ట్రై చేశాను. ఓకే. మమ్మీ వాళ్ళకి అయితే చెప్పలేదు. సో వాళ్ళకి రియల్ కాఫీలోనే అనిపించింది. ఒకవైపు పాలు పెట్టేసుకుంది, అవి సీడ్స్ చిటపట్లాడగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లైట్ గా స్మెల్ కూడా వస్తుంది. ఇంకా రోస్ట్ అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒకవైపు మిల్క్ అనేది పెట్టేసుకుందాం. ఆ పౌడర్ రెడీ అయ్యేసరికి మిల్క్ అనేది అయిపోతుంది. సో మిల్క్ ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు కొంచెం ఈ ఎడ్జెస్ అనేది ఇట్లా ఆన్ చేసి కట్ చేస్తే ఏంటంటే ప్రకృతికి కూడా హామ్ జరగదు. ఈ ప్లాస్టిక్ అనేది ఈ భూమిలో డైల్యూట్ అవటానికి చాలా డేస్ పడుతుంది. ఇట్లా దీనికే కనుక ఉంటే మిల్క్ ప్యాకెట్ కొంటే రీసైక్లింగ్ వెళ్తుంది. ఇది ఒకటి. సో ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ రోస్ట్ అవుతున్న కొద్ది. వావ్. ఇవి సేమ్ పాప్కార్న్ ఎట్లా అయితే చిట్పట్లాడుతాయో అట్లా చిట్పట్లాడుతాయి. ప్రతి ఒక్క సీడ్ కూడా బ్లాస్ట్ అవుతా. ఓకే. అప్పుడు ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో క్యాప్ దగ్గరనే ఉంచుకోవాలి. సో అది స్టార్ట్ అవగానే పెట్టేసుకోవాలి. అంటే కొంచెం చేదు అట్లా ఏమైనా ఉంటుందా కాఫీ ఫీల్?
సౌండ్స్ వస్తున్నాయి ఇంకా కాఫీ పౌడర్ కి. కలిపేసి పాప్కార్న్. అది సౌండ్ వింటున్నారా? పాప్కార్న్ ఫీల్. యా, అయితే కంపల్సరీ, లేదంటే హ్యాపీగా ఎంత క్లీన్ గా పెట్టుకున్నారు కిచెన్ ని. ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఆ పాన్ హీట్ కి మిగిలిన కూడా రోస్ట్ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. హ్యాపీగా కనిపిస్తోంది. ఉన్న హీట్ కి ఆ మిగతా కూడా చిట్పట్లాడుతున్నాయి. భలే ఉంది. కాఫీ కోసం ఒకవైపు పాలు మరిగిపోతున్నాయి. ఈ సీడ్స్ చూస్తే భలే స్మెల్ వస్తుంది. రోస్టెడ్ ఎట్లా ఉన్నాయంటే ఒకసారి చూడండి. బెండకాయ సీడ్స్ రోస్ట్ అయిన తర్వాత, బట్ ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటే ఇవి పాప్కార్న్ లా పేలుతున్నాయి కాబట్టి కంపల్సరిగా మూత మాత్రం పక్కన పెట్టుకోవాలి. అండ్ అట్లా రోస్ట్ అయితేనే మనకి ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ గా పౌడర్ చేసేసుకోవచ్చు. పౌడర్ చేసి జల్లెడ పట్టుకోవాలి. లేదు టైం లేదు అనుకుంటే కనుక మనం ఫిల్టర్ లాగా ఫిల్టర్ చేసుకోవాలి. సో దీన్ని మీరు పౌడర్ ప్రిపేర్ చేసేస్తారా? ఇప్పుడు కొంచెం చల్లగా అయితే బాగుంటుంది. సో ఇవి మనం పౌడర్ చేసుకోవచ్చు. ఓకే, సో బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లా. కొంచెం పల్స్ ఇస్తూ తీసుకుంటే ఏంటి అంటే బాగా గ్రైండ్ అవుతుంది. అప్పుడే అరుగు తోటల్లో నుంచి కాఫీ గింజలు తీసి పౌడర్ కొడితే ఎట్లా ఉంటుందో ఆ స్మెల్ అయితే ఫీల్ అవుతుంది. కలర్ కూడా భలే ఉంది. ఒకసారి చూడొచ్చు. సేమ్ ఇంకా డిట్టో. చెప్తేనే గానీ ఇది బెండకాయ సీడ్స్ తో చేసినటువంటి కాఫీ పౌడర్ అని అనుకోను. కాఫీ అద్దరిపోద్ది. యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి కాఫీ పౌడర్, ఇది డబుల్ క్వాంటిటీ వేయాలి. ఓకే, బికాజ్ ఆ స్ట్రాంగ్నెస్ అది మనం ఫీల్ అవుతాం. సో ఇప్పుడు టైం ఉంటే మనం ఇలా ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు జల్లెడ పట్టుకొని. లేదు అనుకుంటే మనం వేసినాక ఏదైనా డస్ట్ లా అనిపిస్తే కనుక వడకట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. నాకు తెలిసి దీన్ని ఇంకా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదేమో. చాలా సాఫ్ట్ గా వచ్చేసింది. సో ఇప్పుడు మిల్క్ అనేది రెడీ అయిపోయింది. షుగర్ ఎవరి టేస్ట్ మన ఇష్టం. వేసేసుకోండి. సో కేరళలో చూసి నేర్చుకొని హెల్త్ బెనిఫిట్ గా మనందరికి ఈ కాఫీ తాగితే ఎంత మంచిది అంటే, జనరల్ గానే మనకి బెండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని సీడ్స్ తో చేసిన కాఫీ వల్ల కూడా అన్ని బెనిఫిట్స్. ఎవరికి డౌట్ ఉండదు. సో ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, కాఫీ లవర్స్ ఉంటారు, దాంట్లో కెఫెన్ ఉన్నా ఎన్నిసార్లైనా తాగితేనే గానీ వాళ్ళకి ఆ మైండ్ ఫ్రెష్నెస్ కానీ థాట్స్ కానీ ఫీలింగ్స్ రావు. సో లైక్ అట్లనే ఒక 2 కప్స్ మాత్రమే డేలో సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో మీడియం క్వాంటిటీ. ఇది ఒక 2, 3, 4 హ్యాపీగా తాగొచ్చు. హెల్త్ ని మనం గెయిన్ చేసుకుంటున్నాం కదా. సో ఆఫ్ చేసేసుకుందాం మ్యామ్. కాఫీ కలర్ లాగా అనిపిస్తుంది, రియల్ కాఫీ ఎట్లానో ఇప్పుడు చెప్తే గానీ తెలియదు ఎవరు. అందుకే మీకు కప్ లో కూడా చూపిస్తారు, వైట్ కప్ లో. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. మనం 2 కప్స్ కి కదా 2 స్పూన్స్ వేసేసుకుందాం. సరిపోతుంది. అండ్ ఇప్పుడు పాలకు రెడీగా ఉన్నాయి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ముందు అసలు ఈ కాఫీ దేంతో తయారు చేస్తామో చెప్పకుండా కాఫీ ఇస్తే వాళ్ళు షాక్ అవుతారు నిజంగా. కొంచెం హీట్ గా ఉంది. సో ఇప్పుడు వడకట్టేసుకుందాం. సో ఇది ఫిల్టర్ చేసుకుందాం.
ఇది యాక్చువల్లీ ముందే జల్లెడ పట్టుకుంటే మళ్ళీ ఇది మిక్సీలో వేసేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు వేడి వేడి కాఫీ రెడీ. సూపర్ అసలు. వావ్, టేస్టీ కాఫీ రెడీ. చెప్పండి మ్యామ్. ఇలా ఎందుకు అన్నానంటే చూడటానికి, టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సూపర్ సింబల్ అనమాట. సూపర్. నిజానికి ఇది ఇన్స్టెంట్ గా పౌడర్ రెడీ చేసుకున్నారు కాబట్టి ఈ మాత్రం టైం తీసుకుంది. సో మనం స్టోరేజ్ గా పౌడర్ రెడీ పెట్టుకుంటే ఇంకా ఈజీగా కాఫీ కంటే ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. టేస్ట్ చేద్దాం. బెండకాయ విత్తనాలతో కాఫీ. ఫ్రేగ్రెన్స్ ఎంజాయ్ చేశారు ఎట్లా? హ్యాపీగా మీరు అది మేక్ చేస్తున్న పౌడర్ మిక్స్ చేస్తున్నప్పుడు అంతా ఫీల్ అయ్యాం. చాలా బాగుంది. హ్యాపీగా క్వాంటిటీ అనేది నార్మల్ కాఫీ కంటే డబల్ తీసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా చెప్తున్నాను. కాఫీ షాప్ లో ఇది పెడితే కాఫీయే అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇది కాఫీయే, కాకపోతే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మారింది అంతే. సూపర్, ఆసమ్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆర్గానిక్ కాఫీ మీరు హెల్దీ కాఫీ ట్రై చేయాలి. ఎస్.